ఇక వరల్డ్ వైడ్ గా దేవరా మూవీ జాతర కొనసాగుతుంది. అయితే మూవీ రిలీజ్ సందర్భంగా విషాదం నెలకొంది. మూవీ చూస్తూ కడపలో ఎన్టీఆర్ అభిమాని చనిపోయారు. మూవీ రిలీజ్ సందర్భంగా కడప అప్సరా థియేటర్లో అభిమానుల కోసం ఫ్యాన్స్ స్పెషల్ షో వేశారు. సినిమా చూస్తున్న టైంలో కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు అభిమాని. దీంతో థియేటర్ సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అభిమాని మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. మృతుడిది సీకే దిన్నె మండలం జమాల్పల్లికి చెందినటువంటి మస్తాన్ వలీగా గుర్తించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. శివ, అయితే కడపలో దేవర సినిమా ప్రొడ్యూసర్లకు అలాగే మిగతా అభిమానులకు అందరికీ ఉత్సాహాన్ని నింపుతుంటే ఒక కుటుంబంలో మాత్రం విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. కడప జిల్లాలో ఉన్నటువంటి చింతకుందిన్నె మండలం జమాల్పల్లి గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. అయితే ఎన్టీఆర్ అభిమానిగా ఉన్నటువంటి అభిమాని ఏదైతే చనిపోయినటువంటి వ్యక్తి మస్తాన్ ఉన్నాడో అతను ఈ రోజు ఉదయం ఏదైతే మన ఎన్టీఆర్ సినిమాకి వెళ్లి అక్కడ ఉత్సాహంగా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ నేపథ్యంలో ఫ్యాన్స్ హంగామాలో ఆయన కేరింతలు కేకలు వేస్తూ కూడా ఉన్నారో ఉన్నట్టుండి సడన్ గా కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి ఉంది. అయితే మస్తాన్ వల్లిగా గుర్తించారు. జమాల్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి మస్తాన్ వల్లిగా గుర్తించారు. అయితే అక్కడ ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మస్తాన్ చనిపోయినట్లుగా మృతి చెందినట్లుగా వైద్యులు అయితే ధృవీకరించారు. మొత్తానికి దేవర చిత్రం విడుదల సందర్భంగా కడప అప్సరా థియేటర్ లో అభిమానుల కోలాహలం మధ్య ఈరోజు మస్తాన్ ప్రాణం విడిచి మృతి చెందినట్లుగా ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కడప జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు కూడా విషాదంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి దేవర సినిమా విజయం సాధించడంతో ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఇప్పటికే ఆనందోత్సాహాలు సంబరాలు చేసుకుంటున్న తరుణం మరోవైపు విషాదంగా మారినటువంటి మస్తాన్ వలి మృతి మరోవైపుగా మనం చూడొచ్చు. అయితే ఎన్టీఆర్ అభిమానిగా మొదటి నుంచి ఎన్టీఆర్ అభిమానిగా మస్తాన్ వలి ఉన్నారని చెప్పి కూడా గ్రామ ప్రజలు అయితే చెప్తున్నారు. మరి దీనిపై ఎన్టీఆర్ కూడా స్పందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా మస్తాన్ వలి కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులు బంధువులు అందరూ కూడా విన్నపిస్తున్నారు ఎన్టీఆర్ కు. ఎందుకంటే అతనికి ఎటువంటి అనారోగ్య ప్రాబ్లం లేవు, కానీ ఒక్కసారిగా ఉన్నట్లుండి అలా పడిపోయి చనిపోవడం ఏంటి అనేది ఇంకా ఎవరికి అంతు చిక్కడం లేదని చెప్పి కూడా గ్రామ ప్రజలు అలాగే బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి, ఎన్టీఆర్ వరకు ఈ వార్త వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ ఆదుకోవాలి, ఎన్టీఆర్ స్పందించాలని చెప్పి కూడా ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు. మరి ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఇటు కడప జిల్లా వ్యాప్తంగా కూడా దేవర సినిమా రిలీజ్ అయింది. అయితే అక్కడక్కడ చిన్న చిన్న స్వల్ప ఘర్షణలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే అర్ధరాత్రి ఫ్యాన్ షో వేసిన సందర్భంలో ఒక్కసారిగా అభిమానులు అందరూ రావడము, అక్కడ స్వల్ప తోపులాటలు, వాగ్వాదాలు, గొడవలు, థియేటర్ యాజమాన్యంతో కూడా గొడవలు ఘర్షణలు దిగిన సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అభిమానం ఎక్కువైపోయి అలాగే పోలీస్ కంట్రోల్ తప్పింది అనేది అని చెప్పుకోవచ్చు. పోలీస్ కంట్రోల్ అక్కడ భద్రత ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రామచంద్ర ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమీ లేవు. ఎన్టీఆర్ సినిమా కూడా చాన్నాళ్ళ తర్వాత వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు కూడా ఇదే చిత్రం ప్రదర్శిస్తున్నారు. ఏంటి కొంత పోలీసులు ఎక్కడ విఫలమయ్యారు సెక్యూరిటీ కల్పించడం, అలాగే థియేటర్ యాజమాన్యాలు కూడా కొంత ప్రైవేట్ సిబ్బందిని కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఇంత పెద్ద సినిమా ఇంత భారీ స్థాయిలో అభిమానులు వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అసలు? కడపలో ఏం జరిగింది? ఖచ్చితంగా అయితే ఎన్టీఆర్ అభిమానులు ఇంతగా ఎదురు చూస్తున్నారు. దాదాపు RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతోంది అని చెప్పి భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే భారీ అంచనాలకు మించి ఎక్కువ మంది అటు సినిమా అభిమానులు అలాగే ఎన్టీఆర్ అభిమానులు కూడా సినిమాను చూసేందుకు తరలి రావడం పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రైవేట్ సిబ్బందిని కూడా థియేటర్ యాజమాన్యం పెట్టుకున్నప్పటికీ కూడా ఆ సిబ్బందితో కూడా గొడవలు, వాగ్వివాదం, ఘర్షణలు జరిగినటువంటి
పరిస్థితి అయితే చోటు చేసుకునింది. మరి పోలీసుల దృష్టికి ఈ విషయాలు థియేటర్ యాజమాన్యాలు తీసుకెళ్లాయా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే స్థానికంగా ఏ పరిధిలో పోలీస్ స్టేషన్ లోనే ఆ పరిధిలో వాళ్ళకు ముందుగానే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉంది, భద్రత కల్పించండి అని చెప్పి థియేటర్ యాజమాన్యం ఖచ్చితంగా ఒక విన్నపం చేస్తే పోలీసు సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ మరి థియేటర్ల యాజమాన్యాల నిర్లక్ష్యం ఏమైనా ఇందులో ఉందా అన్నది కూడా మనం చెప్పుకోవాల్సి ఉంది. మరి మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి థియేటర్ లో, ఎందుకంటే ఈ రోజు బెనిఫిట్ షో ఉంటుంది కాబట్టి ప్రతి థియేటర్ లో కూడా ఈ దేవరా సినిమా బెనిఫిట్ షోను అయితే వేయడం జరిగింది. ప్రతి థియేటర్ లో జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లు ఉన్నాయి. అన్ని థియేటర్ల వ్యాప్తంగా కూడా దేవరా సినిమా రిలీజ్ అయింది. ఆ నేపథ్యంలో ఎక్కడికక్కడ నియోజకవర్గాల వైజ్ కావచ్చు, మండల వైజ్ కావచ్చు, ఎన్టీఆర్ అభిమానులు అలాగే సినిమా అభిమానులు కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు పెద్ద హీరో సినిమా ఏది కూడా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఒక్కనొక సినిమా దేవర సినిమా అనేది అందరూ చూశారు. చెప్పుకోదగ్గ హీరో కాబట్టి, అలాగే RRR తర్వాత మొదటిసారి ఆయన చేయబోతున్నాడు. అలాగే ఒక సెంటిమెంట్ కూడా ఉంది, రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఎవరికి కూడా హిట్లు రావన్న ఒక సెంటిమెంట్ ఉంది. సో ఆ నేపథ్యంలో సినిమా ట్రైలర్స్ కూడా ఒకనొక హీట్ పెంచాయని చెప్పుకోవచ్చు. చాలా పీక్ వెళ్ళాయి ట్రైలర్స్ కూడా. సో ఆ ట్రైలర్స్ కావచ్చు, ఇలాంటి అనేక అంశాలన్నీ కూడా దేవర సినిమాపై భారీ అంచనాలు పెరగడంతోనే అభిమానులందరూ కూడా థియేటర్ కు రావడం జరిగింది. సో కొన్ని చోట్ల ఇలాంటి విషాద ఘటనలు అయితే చోటు చేసుకోవడం కూడా జరిగింది. శివ.